హాయ్ అండి అందరికీ. ఇవాళ నేను చేయబోయే రెసిపీ రాయలసీమ స్పెషల్ అండి, ఉగ్గాని. చాలా బాగుంటుందండి, మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. ఫస్ట్గా బొరుగుల్ని ఒక అర్ధగంట సేపు నీళ్ళల్లో ఇలా నాననివ్వాలండి. బాగా మెత్తగా అయిపోవాలి బొరుగులు. చూసారా, ఇలా నానపెట్టేసుకోండి ఒక అర్ధగంట సేపు. అలాగే ఒక పెద్ద ఆనియన్, ఒక టొమాటో, అలాగే కొన్ని మిర్చి అండి. నేను ఇక్కడ వెల్లుల్లి మిర్చి పేస్ట్ చేసుకున్నానండి. ఒక 4-5 వెల్లుల్లి సరిపోతాయండి. కారం మీరు తగినంత వేసుకోవచ్చండి. మిర్చీలు నేను 4 వేసుకున్నాను. సో ఇలా గ్రైండ్ పేస్ట్ చేసుకోవాలండి. అలాగే ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకోండి. పోపు దినుసులు వేసుకొని 2 మిర్చి అలాగే ఆనియన్స్ అండి వేసుకొని బాగా వేయించుకోండి. దోరగా వేగాలండి. అలాగే కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోండి. దోరగా వేగనివ్వండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మంట. చూసారా, దోరగా వేగిపోయాయండి. అలాగే మనం ఇందాక తయారు చేసుకున్నాం కదండి పేస్ట్, వెల్లుల్లి మిర్చి పేస్ట్ అండి. చూసారా, ఆ ముద్దను అందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా సన్న మంట మీదనే వేగనివ్వండి. అది ఎంత వేగితే అంత మంచి టేస్ట్ వస్తుందండి. అది వేగేటప్పుడు స్మెల్ కూడా చాలా బాగుంటుంది. అలాగే టొమాటో వేసుకోండి. టొమాటోని ఒక 5 నిమిషాలండి బాగా మగ్గనివ్వండి. టొమాటోస్ని అవి ఆయిల్లో ఎంత మగ్గితే అంత మంచి టేస్ట్ వస్తుందండి. అలాగే తగినంత ఉప్పు వేసుకొని ఒక 5 మినిట్స్ అండి లో ఫ్లేమ్లో పెట్టి బాగా మగ్గనివ్వండి. ఇప్పుడు బొరుగులు నానబెట్టుకున్నాం కదండి, వాటిని ఇలా నీళ్ళన్ని పిండేసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోండి. అలాగే కొంచెం కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి వేసుకోండి, బాగుంటుంది. అలాగే కొంచెం పప్పుల పొడి అండి వేసుకొని బాగా మిక్స్ చేసి పెట్టేసుకోండి. బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోండి. ఇది వేసుకుంటే కొంచెం టేస్ట్ మైల్డ్గా ఉంటుందండి. చూసారా, నీట్గా మిక్స్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు చూసారా అండి, గ్రేవీ రెడీ అయిపోయింది. ఇందుకి ఇలా బాగా మగ్గిపోవాలండి టొమాటోస్. ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకున్న బొరుగులను అందులో వేసుకొని బాగా కలుపుకోండి. ఇంతేనండి ఉగ్గాని. ఇందులో కాంబినేషన్ బజ్జీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఏమంటే నాకు టైం లేక నేను బజ్జీ చేయలేదండి. నెక్స్ట్ టైం తప్పకుండా మీకోసం మిర్చి బజ్జీ చేసి పెడతానండి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా ఎలా వచ్చిందో.